హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ లో భాగంగా మనకి ఈ బి ఫార్మసీ ఫార్మాటీ కోర్సులు ఉన్నాయి కదండి. మనం చూద్దాం ఒకసారి ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని చెప్పేసి. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బి ఫార్మసీ, ఫార్మాటీ అని చెప్పేసి. ఇలా ప్రతి కోర్సు సంబంధించి మనకి కాలేజీలు ఉంటాయి కదండి. సో ఆ కాలేజీలకు సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అన్నమాట. అంటే అన్ని కాలేజీల లిస్టు, దాంతో పాటు ప్రతి కాలేజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆ కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీ అఫిలియేట్ అయ్యి ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. సో చిన్న ట్రిక్ యూసెస్ మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా మీకు ఏపీఎస్సీ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. దాంతోపాటు వీడియో లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ లైక్ చేసిన టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే చాలా మంది వెబ్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ రోజు అయితే మాత్రం. అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి పోస్ట్ పోన్ చేశారండి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 13th అనమాట. అంటే ఈ రోజుతో మనకి స్టార్ట్ చేయాలన్నమాట. బట్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 17th అయితే మనకి కండక్ట్ చేయబోతున్నారు, ఓపెన్ చేయబోతున్నారు. అయితే ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ చేసే లోపు మన ఇన్స్టిట్యూషన్ సంబంధించి మనకి డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలన్నమాట. అంటే ప్రతి కాలేజీ సంబంధించి మనకి సరిపోయిన సీట్లు ఉన్నాయి లేవా, దాంతో పాటు కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయి, దాంతో పాటు కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అని చెప్పేసి మొత్తం తెలుసుకోవాలంటే కాలేజ్ సంబంధించి ఏ యూనివర్సిటీతో పాటు అఫిలియేట్ అయ్యి ఉంది ఆ కాలేజ్ అనేది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి చాలా తెలుసుకోవాలన్నమాట. చాలా విషయాలని కన్సిడర్ చేసి ఆ కాలేజీని వెబ్ ఆప్షన్ లో పెట్టాలా వద్దని చెప్పేసి మనం డిసైడ్ అయితే అవ్వాలన్నమాట. సో తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలనుకున్నట్లయితే, సో ఈ బి ఫార్మసీ కౌన్సిలింగ్ లో మనకి ఏ కోర్సు ఉన్నాయని చెప్పేసి చూద్దాము. సో మనకైతే ప్రస్తుతానికి అయితే ఈ 7 కోర్సులు అయితే ఉన్నాయండి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మా డి అనమాట, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, దీంతో పాటు బి ఫార్మసీ అన్నమాట. ఇందులో బైపీ స్టూడెంట్స్ మాత్రం బి ఫార్మా అన్ని చేయగలరు. బట్ మనకి వొకేషనల్ స్టూడెంట్స్ అయితే మాత్రం బి ఫార్మసీని, ఫార్మాటిని మాత్రం చేయలేరు అనమాట. మిగతా అన్ని కోర్సులు చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి వెళ్దాం అంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనమాట. ఇది మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనమాట. ఓకే, సో ఈ పీడిఎఫ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 100 పెట్టుకోండి. ఓకే, అయితే 100 పెడుతున్నాను అనమాట. సో మొత్తం అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయో మొత్తం అన్ని కాలేజీలు అయితే వస్తాయండి. సో మనకి ఇంకా 3 వరకు అయితే ఉందన్నమాట. మొత్తం 233 కాలేజీల వరకు అయితే ఉన్నాయన్నమాట. సో 233 ఆప్షన్లు అయితే ఉన్నాయండి. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలేజ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏబిఆర్ కాలేజ్ అనమాట, ఏపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనమాట. ఇది ప్లేస్ అనమాట. ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి అయితే ఉంది, డిస్ట్రిక్ట్ ఎక్కడ అని చెప్పేసి ఉందన్నమాట. దాంతోపాటు రీజియన్ ఉందన్నమాట. దాంతోపాటు ప్రైవేటా, దాంతోపాటు ఇక్కడ మనకి ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉందన్నమాట. సెల్ఫ్ ఫైనాన్స్ గా లేకపోతే ప్రైవేట్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీంతో పాటు ఇక్కడ మనకి మైనారిటీ. ఓకే, అది మైనారిటీ కాలేజ్ కాదా కాదని చెప్పేసి చూపిస్తున్నారు. దీంతో పాటు మనకి కో ఎడ్యుకేషన్ అనమాట, కో ఎడ్యుకేషన్ కాదని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట. దీంతో పాటు అఫిలియేట్ ఏ యూనివర్సిటీ మనకి అఫిలియేట్ ఉందని చెప్పేసి చూపిస్తున్నారు. దాంతో పాటు కోర్స్ ఏంటి ఇక్కడ ఏఈబి అంటే మనకి ఏంటంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనమాట. పిహెచ్బి అంటే మనకి బి ఫార్మసీ అనమాట. ఈడిబి అంటే మనకి ఫార్మా డి అండి. ఇందాక మనం చూపించిన కోర్సు లిస్ట్ లోనే మనకి పక్కన కోడ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఫీజు ఎంత అని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేశారండి. దీంతో పాటు కన్నడ సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో కూడా మనకి చూపించారనమాట. గుర్తుపెట్టుకోండి, కన్నడ సీట్స్ అంటే మనకి ఇక్కడ మీరు కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేసే సీట్లు అనమాట. ఓకే, ఇక్కడ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి 24 సీట్లు అయితే ఉన్నాయండి. బి ఫార్మసీకి మనకి 40 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఫార్మా డికి 13 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి స్ట్రక్చర్ అయితే ఉంటుందండి. సో అదే కాలేజ్ సంబంధించి మీరు పూర్తిగా అంటే హాస్టల్ ఉందా లేదా అని చెప్పేసి మొత్తం తెలుసుకోవాలనుకున్నట్లయితే సో మీరు వెంటనే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సిఓఎన్, ఇంకా ఎస్పీఆర్సి అన్నమాట. ఈ 2 కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ కనిపిస్తుందండి. దాన్ని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారు అనుకున్నట్లయితే మీకు సంబంధించి ఏదైతే కాలేజ్ ఉంటుందో సో కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తీసుకుంటున్నాను. అయితే ఈ కాలేజ్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను పక్కన ఏం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడ క్లిక్ చేస్తాను అనమాట, ఏఎన్సిపి అని చెప్పేసి. క్లిక్ చేసిన వెంటనే నాకు కనిపిస్తుంది అనమాట ఆ కాలేజ్ సంబంధించి మొత్తం డీటెయిల్స్. ఆ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది,
ఓకే. ఏ ఇయర్‌లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. దాంతో పాటు గర్ల్స్ హాస్టల్ అయితే ఉందన్నమాట దీనికి. ప్రైవేట్ కాలేజ్ అన్నమాట. దీంతో పాటు ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్. ఎస్‌వి అన్నమాట. ఇది ఎస్‌వి రీజియన్‌కి అయితే వస్తుంది. దీంతో పాటు ఇది కడప డిస్ట్రిక్ట్ అన్నమాట. ప్లేస్ ఆఫ్ వచ్చేసరికి రాజంపేట. ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేసి చూద్దాం ఒకసారి. కోర్సులు అయితే మనకి బి ఫార్మసీ ఇంకా ఫార్మా డి అయితే ఉందన్నమాట. ఇన్ని సీట్లు ఉన్నాయి కూడా మనకు చూపిస్తుంది పక్కన. దీంతో పాటే మనకి ఫీజ్ కూడా చూపిస్తుందన్నమాట. ఎంత ఫీజ్ అని చెప్పేసి. సో, అలా మీరు ప్రతి కాలేజ్ చెక్ చేసుకోవచ్చన్నమాట ఇక్కడ మనకి. ఓకే. ఇక్కడ ఆదిత్య యూనివర్సిటీ క్లిక్ చేస్తున్నాను. సో, క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ఉంది. దాంతో పాటు బి ఫార్మసీ, ఫార్మా డి కూడా ఉందన్నమాట. సో, ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా చూపిస్తుంది. దీంతో పాటు బాయ్స్ ఇంకా గర్ల్స్ హాస్టల్ అయితే ఉందన్నమాట. దాంతో పాటు అది ఏ ప్లేస్ లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అని చెప్పేసి కూడా చూపిస్తుంది. ఓకేనా. సో, ఇదన్నమాట మనకి కాలేజ్ సంబంధించి మనకి మొత్తం డీటెయిల్స్ అండి. ఇది కూడా మనకి ప్రైవేట్ యూనివర్సిటీ అన్నమాట. ఓకే. కో ఎడ్యుకేషన్ అన్నమాట ఇది కూడా. ఓకే. సో, ఇదన్నమాట ప్రస్తుతానికి ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్నమాట. సో, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజ్ 100 పెట్టుకోండి. ఓకే. చెక్ చేసుకుంటే అదే విధంగా దీంతో పాటు ఇక్కడ సెర్చ్ కూడా ఉందన్నమాట. సెర్చ్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. కాలేజ్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి. సో, ఇదనమాట. ఇది ఈజీ టిప్స్ అనమాట. ఈ విధంగా చెక్ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్ అయితే మీరు పెట్టుకోండి. సో, మంచి కాలేజ్ పెట్టుకొని ట్రై చేయండి అనమాట. చెక్ చేసుకొని మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఆ కాలేజ్ పెట్టాలా వద్దని చెప్పేసి చెక్ చేసుకొని మంచి కాలేజీలోనే కూడా మీరు ఫస్ట్ పెట్టుకోండి. అప్పుడు మంచి సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి మనకి 17 ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. దాంతో పాటు మన యూట్యూబ్ ఛానెల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తానన్నమాట. ఓకేనా. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.